హలో అండి అందరికీ. చూడండి, మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషన్ పర్పసే, ఏది కూడా ఎంట్రీ రికమెండేషన్ అయితే కాదు. ఇక మనం మెయిన్గా వీడియోలోకి వెళ్తే ఈరోజు మనకు మార్కెట్ భారీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. అలాగే మళ్ళీ షార్ప్ రికవరీ కూడా జరిగింది. బట్ ఎందుకు ఇదంతా జరిగింది, ఏం కథ అనేది ఒకసారి మనం న్యూస్ ఏముంది అని ఒకసారి చెక్ చేస్తే మీకు మార్నింగ్ అయితే పోస్ట్ చేయడం జరిగింది మనకు మార్కెట్ చాలా నెగిటివ్గా ఉంది అని. అది ఎందుకు అనేది చూసుకుంటే మనకు యుఎస్ అండ్ ఇరాన్కి సంబంధించిన వార్కి సంబంధించిన అప్డేటు ఏంటంటే వీటి చర్చలు అనేది జరుగుతుండే. లాస్ట్ మనకు సీజ్ ఫైర్ అయింది కదా లాస్ట్ వీక్లో. ఇక్కడ మనకు చర్చలు అనేది జరుగుతుండే. పాకిస్తాన్ మీడియేటర్గా ఇది ఇస్లామాబాద్లో చర్చలు వచ్చేది. మనకు ఈరోజు ఇది పాజిటివ్ అయి ఉంటే మార్కెట్ బాగుండేది. బట్ ఇది నెగిటివ్ అయింది. చర్చలు అనేటివి ఫెయిల్ అయినాయి. ఈ చర్చలు ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది మార్కెట్? ఆల్రెడీ ఎప్పుడైతే సీజ్ ఫైర్ అయిందో అప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ చాలా ఇమీడియట్గా ఫాల్ అయినాయి. ఎప్పుడైతే ఈ చర్చలు మనకు ఫెయిల్ అయినాయో మళ్ళీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మీద పడుతారు, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతుంది. అదే జరిగింది. మళ్ళీ చర్చలు ఫెయిల్ అవ్వగానే మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ షార్ప్గా ఇంక్రీజ్ అయినాయి. ఇక ఇమీడియట్గా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కి వచ్చేసినాయి. ఇక్కడ మళ్ళీ వార్ సిచ్యువేషన్స్ ఇప్పుడు ఇరాన్ సంబంధించి బాగా కంట్రోల్ చేస్తుంది. యుఎస్ కానీ మిగతా దేశాలు కానీ ఏం చేయలేకపోతుంది. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా కూడా ఇరాన్ అయితే కంట్రోల్ అవ్వట్లేదు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మీద అలాగే స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇది మెయిన్ న్యూస్ మనకు మార్నింగ్ గ్యాప్ డౌన్ అవ్వడానికి. అలాగే మనకి ఇంకోటి ఏంటంటే ఫారెన్ ఇన్వెస్టర్స్. ఈ ఫారెన్ ఇన్వెస్టర్స్ గత కొంతకాలంగా 1 year నుంచి మనం చూస్తూనే ఉన్నాం, షార్ప్గా మనకు వెళ్ళిపోతూనే ఉన్నారు. మార్కెట్ ఎంత అప్ ట్రెండ్లో నడుస్తున్నా కూడా ఎఫ్ఐఆర్స్ మాత్రం సెల్లింగ్ సైడే ఉంటుంది. సో ఓన్లీ ఏప్రిల్లోనే $1.15 billion ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి విత్డ్రా చేసుకున్నారు ఇండియా నుంచి వెళ్ళి. అంటే చూడండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎఫ్ఐఆర్స్ మన ఇండియన్ మార్కెట్ని షార్ప్గా సెల్లింగ్ చేయడానికే చూస్తున్నారు. బట్ ఇండియన్ ఇన్వెస్టర్స్ కొంతవరకు మనం వీళ్ళ సెల్లింగ్ని కంట్రోల్ చేసినా కూడా ఓవరాల్గా ఇటువంటి న్యూస్లలో మన మార్కెట్ అనేది పతనం అనేది జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఈ రోజుకు ఎందుకు షార్ప్ రివర్స్ జరిగింది, ఏం కథ అనేది ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మనకు ఈ డిఫెన్స్లో మనకు చాలా వరకు బయింగ్ అనేది జరుగుతుంది. డిఫెన్స్ సెక్టర్లో మనకు చాలా మంచి మూమెంటమ్స్ అనేది ఉన్నాయి. అలాగే ఫార్మాలలో కూడా మనకు మూమెంటం అయితే ఒక స్టాక్ సన్ఫార్మాలో సెన్సెక్స్ సంబంధించిన ఏకైక స్టాక్స్ ఇది బుల్ రన్ చేసింది కొంతవరకు. ఇక మనకు పవర్ సెక్టార్స్ ఇవన్నీ కూడా కొంతవరకు అయితే రివర్స్ అయినాయి. బట్ ఇవన్నిటికీ మేజర్ రీజన్ ఏముంది అంటే షార్ట్ కవరింగ్. మార్కెట్లో ఇప్పుడు ఏంటంటే అగ్రెషన్ మూమెంటమ్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ చేయకుండా కూడా షార్ట్ కవరింగ్. ఇప్పుడు పొజిషన్స్ అన్నీ కూడా షార్ట్ కవరింగ్. ఈరోజు మనకి ఎక్స్పైరీ ఉంది. యాక్చువల్గా నిఫ్టీ ఎక్స్పైరీ రేపు ఉండేది, బట్ ఈరోజు మనకు ఎక్స్పైరీ అయిపోయింది. బట్ రీజన్ ఏంటంటే అంబేద్కర్ జయంతి ఉంది మనకు April 14th అంబేద్కర్ గారి జయంతి. అందువల్ల మనకు ఈరోజు అనేది నిఫ్టీ ఎక్స్పైరీ జరిగింది. రేపు మనకు మార్కెట్ అనేది క్లోజ్లో ఉంటుంది. కాబట్టి ఈ దానికి సంబంధించిన ఎక్స్పైరీ ఉంది. అలాగే మనకు లాంగ్ పొజిషన్స్ తీసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు మార్కెట్లో మళ్ళీ ఈ వార్ సిచ్యువేషన్ నెగిటివ్ అయింది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని అన్ని పొజిషన్స్ క్యారీ చేయడం కానీ షార్ట్ కవరింగ్స్ చేయడం కానీ జరిగింది. అందుకనే మనకు ఇటువంటి షార్ప్ రికవరీ వచ్చింది. అలాగే ఈరోజు మనం అప్డేట్స్ ఏం చేసుకున్నాం అనేది కూడా ఓకే. మనం అనాలిసిస్కి వస్తే మార్కెట్ అయితే ఈరోజు మనకు భారీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయినా కూడా మళ్ళీ 50% రికవరీ అయితే చేసింది. అది కూడా షార్ప్ రికవరీ చేసింది. ఎందుకు ఇట్లా అంటే చూడండి, ఈరోజు ఎక్కువ వరకు షార్ట్ కవరింగ్ ర్యాలీ అనుకుంటున్నాను నేనైతే. ఈ న్యూస్ నెగిటివ్గా ఉన్న తర్వాత కూడా ఇట్లాంటి షార్ప్ రికవరీ జరగడం అనేది చాలా వరకు ఎక్స్పెక్ట్ చేయము. బట్ ఈరోజైతే అది జరిగింది. ఓకే, ఇక మనకు కొద్ది రోజుల నుంచి చూసుకుంటే చూడండి, మనకు గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఎటువైపు ఉంటే అటువైపే ఉంటుంది. మార్కెట్లో పెద్ద మూమెంటం రివర్సల్ అయితే రావట్లేదు. కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. మనం ఈరోజు కూడా ఒక ఎంట్రీ అనేది లేట్గానే ప్లాన్ చేసినాం. యాక్చువల్గా మనకు 10:30 తర్వాత మనం ప్లానింగ్ చేసుకున్నాం. అయినా కూడా మనకు మూమెంటం అనేది అగ్రెషన్గానే ఉంది. అగ్రెషన్ ఉండడం వల్ల మనం దీని నుంచి వెళ్ళి క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా మనకు ర్యాలీ అయితే చేసింది. బట్ ఒక క్యాండిల్ తర్వాత మార్కెట్ పెద్ద మూమెంటం అయితే రాలేదు. మనకు అనుకున్న దానికంటే మన ట్రేడ్ తీసుకుంటే మంచి పొజిషన్ అప్ సైడ్కి అయితే వచ్చింది. బట్ ఇంత నెగిటివ్ న్యూస్లో మనకి ఇంత షార్ప్ రికవరీ అవుతుందని మనం అనుకోము. ఎందుకంటే న్యూస్ నెగిటివ్గా ఉంది క్లియర్గా మార్కెట్. బట్ ఇటువంటి ర్యాలీ అనేది చాలా రేర్ కండిషన్స్లో వస్తుంది. ఇది మనం ఒక్కొక్కసారి క్యాప్చర్ చేయకపోవచ్చు. బట్ ఓకే, ఈరోజు నేను కూడా స్ట్రాటజీ తీసుకున్నా, విఫలమైంది. ఈ నుంచి వెళ్ళి నేను కూడా ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, నాకు కూడా ఈరోజు నెగిటివ్గానే క్లోజ్ అయింది. మెయిన్గా చూసుకుంటే రేపు మనకు సెలవు ఉంది. మనం బుధవారానికి అనాలిసిస్ చూసుకుంటే మనకు ఎట్లాగో నెగిటివ్ న్యూస్ ఉంది. ఒకవేళ ఓపెనింగ్లోనే పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈరోజు ఏదైతే రిజెక్షన్ వచ్చిందో ఈ రిజెక్షన్ నుంచి మార్కెట్ మళ్ళీ గ్యాప్ డౌన్ కిందికి ఓపెన్ అయితే మాత్రం రీట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ ఫాల్ ఛాన్సెస్ ఉంటుంది. లేదు మళ్ళీ దీని ఎబో మనకు మార్కెట్ సస్టైన్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది.
లేదు ఇవన్నీ జరగలేదు, మనకు మార్కెట్ మళ్ళీ ఫ్లాట్గా ఓపెన్ అయింది, ఫ్లాట్గా ఓపెన్ అయితే ఏం చేయాలి? ఫ్లాట్గా ఓపెన్ అయితే ఏం చేయొద్దు, ఇందులోనే ఉంటుంది మార్కెట్, పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఏం లేదు. అలాగే మనకు మార్కెట్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అనేది మళ్ళీ ఏదైనా న్యూస్ మళ్ళీ పాజిటివ్ న్యూస్ వస్తే తప్ప గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ గ్యాప్ అప్ అవుతే మనకు 24,050 ఎబోనే మనం ఛాన్స్ తీసుకుంటాం, కానీ ఈ మధ్యలో తీసుకోం. ఇక మనకు 1 అవర్లోనే బిగ్ క్యాండిల్ వచ్చింది, షార్ప్ క్యాండిల్ వచ్చింది అంటే ఈ మధ్యలో ఇక క్యాండిల్లోనే ఉండిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ట్రేడ్ తీసుకోవడానికి అయితే అవకాశం లేదు. ఇక మనం ఎటు చూసినా కూడా మార్కెట్లో మళ్ళీ న్యూస్ మార్కెట్ని రన్ చేస్తుంది. బట్ న్యూస్ చాలా ఇంపార్టెంట్, దానికి తగ్గట్టు మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఒకసారి మీరు మన ఛానల్లో అప్డేట్స్ కావాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫ్రీగానే ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇది నిఫ్టీ. ఓకే, నిఫ్టీతో పోల్చుకుంటే మనకు బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా అగ్రెషన్ మూమెంటం ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా మంచి మూమెంటం అయితే క్రియేట్ అయింది. మనకు చాలా రోజుల కింద కూడా మనం మాట్లాడుకున్నాం, ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చూడండి, 54,467 లెవెల్ ఇంపార్టెంట్ అనుకున్నాం. ఈ లెవెల్లోనే రిజెక్షన్ వచ్చింది. బట్ మనకు నెగిటివ్ న్యూస్ ఉంది, కానీ బ్యాంకింగ్ సెక్టర్లో మాత్రం చాలా మూమెంటం కనిపించింది. షార్ప్ రికవరీ దీంట్లోనే జరిగింది. నిఫ్టీలో అక్కడక్కడ మనకు బేరిష్ వచ్చినా కూడా దీంట్లో ఎక్కడ రాలేదు. సింగిల్ ట్రెండ్, లాస్ట్లో ఒక క్యాండిల్ పక్కన పెడితే. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు ఇటువంటి మూమెంటంని మనం ఇంత గ్యాప్ డౌన్ తర్వాత ఇట్లా ఎక్స్పెక్ట్ చేయడం అనేది కుదరదు. ఓకే, మనం ఇటువంటి మూమెంటంని అప్పుడప్పుడు మిస్ అవుతాం. ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ మనకు మార్కెట్ బుధవారం రోజు కనుక మళ్ళీ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అంటే మాత్రం అప్ సైడ్కి మళ్ళీ ఇంతే రికవరీ అవుతుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకవేళ మనకు మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి ఇందులోనే ఉంటే ఎటువంటి ట్రేడ్ చేయొద్దు. మళ్ళీ 54,000 మనకు 467 కింద మార్కెట్ ఓపెన్ అవుతేనే మనం దీని నుంచి వెళ్ళి సెల్లింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు ఇక్కడ రిజెక్ట్ అయ్యి మళ్ళీ పైకి వస్తే ఇక్కడ రిస్క్ ఉంటుంది. రిస్క్ తీసుకొని ఏమైనా ప్లాన్ చేసుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళి అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దీంట్లో ఒకవేళ మనకు మార్కెట్ ఇట్లానే ఉండి గ్యాప్ అప్ అయ్యి చిన్న ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి వస్తే మాత్రం మనకు 56,000 ఎబో, 56,000 ఏదైతే ఉందో మనకు 56,000 ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ కానీ మనకు 56,160 లెవెల్ కానీ బ్రేక్ అయితే మనం దీంట్లో కూడా మనం క్లియర్గా అప్ సైడ్కు ఏమైనా ప్లానింగ్. ఓకే, సెన్సెక్స్ చూడండి. సెన్సెక్స్లో కూడా సేమ్ మనకు ఏదైతే బుల్ ట్రెండ్ నడిచిందో అన్నిట్లలో అలాగే ఇందులో కూడా జరిగింది. బట్ మనకు సెన్సెక్స్లో మనకు బుధవారం ఏంటంటే మనకు గురువారం ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి బుధవారం ఒక్కరోజే టైం ఉంది. ఒకవేళ దీంట్లో కూడా మనకు షార్ప్ రికవరీలు ఏమైనా జరిగితే దీంట్లో వాలటిలిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బట్ దీంట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కానీ లేదంటే మళ్ళీ డౌన్ సైడ్ వస్తే కానీ 75,700 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ని టచ్ చేస్తే మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లేదు మనం ఈ లెవెల్ కింద కూడా బ్రేక్అవుట్ జరిగింది అంటే మళ్ళీ రీట్రేస్మెంట్ మీద మళ్ళీ షార్ప్ మూమెంటం డౌన్ సైడ్ కూడా రావచ్చు. ఈ రెండైతే జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ అప్ సైడ్కి వెళ్తే ఇక్కడ మనకు 77,390, 77,440 77,740 ఈ లెవెల్లో మనకి ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ బాగా కన్సల్టేషన్ అయింది. ఇదే జోన్లకు రాగానే మళ్ళీ కన్సల్టేట్ అయింది. ఒకవేళ మళ్ళీ రేపు ఇందులోకి వెళ్తే కూడా మనకు కన్సల్టేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది బ్రేక్ అయ్యి అప్ సైడ్ వెళ్తే మనం అప్ సైడ్కి ప్లానింగ్, ఇది మళ్ళీ రిజెక్షన్ వస్తే ఈ లెవెల్ దాటి వస్తే మళ్ళీ సెల్లింగ్ ప్లానింగ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దీంట్లో వాలటిలిటీ ఎక్కువగా ఉంటుంది. వాలటిలిటీని తట్టుకోగలుగుతాం అనుకుంటేనే దీంట్లో ప్లాన్ చేసుకోండి, లేకపోతే లేదు. మనకు మెయిన్గా చూసుకుంటే దీంట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలా మూమెంటమ్స్ అయితే వస్తున్నాయి. మనకు ప్రీమియమ్స్లో హైక్ వస్తున్నాయి, బాగా స్పైక్లు ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి ఆప్షన్ ట్రేడర్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది సెన్సెక్స్. క్రూడ్ ఆయిల్ చూడండి. క్రూడ్ ఆయిల్లో మనకు పాజిటివ్గానే ఉంది. ఇప్పుడు మార్కెట్లో ఫాల్ వచ్చినా కూడా క్రూడ్ ఆయిల్కి నమ్మేటట్లేదు. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కనుక ఇరాన్ వాళ్ళు స్ట్రైట్గా దాన్ని క్లోజ్ చేసిర్రు అనుకోండి, మళ్ళీ దీనికి ప్రైజెస్ అనేది కంప్లీట్గా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మనకు క్రూడ్ ఆయిల్ ప్రస్తుత ప్రైస్ కంటే కూడా మనకి వెళ్ళది అనుకోవడానికి అయితే లేదు. డౌన్ సైడ్ 1-2 బేరిష్ క్యాండిల్స్ వచ్చినా కూడా నమ్మడానికి అయితే లేదు. ఎందుకంటే న్యూస్ నెగిటివ్గా మనకు లేదు. క్రూడ్ ఆయిల్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. ఒకవేళ మనకు చూడండి, ఇక్కడ ఒక ప్యాటర్న్ ఏర్పడింది. ఇది 1 అవర్ క్యాండిల్లో ఒక ప్యాటర్న్ అయితే వచ్చింది. ఈ ప్యాటర్న్ ఏంది అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఒకవేళ కావాలనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో అడిగితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది కనుక బ్రేక్ అయితే మళ్ళీ రీట్రేస్మెంట్ మీద మళ్ళీ అప్ సైడ్కి ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఛాన్సెస్ అయితే ఉంటాయి పైకి వెళ్ళడానికి. ఇక డౌన్ సైడ్ బ్రేక్ అయినా కూడా నమ్మడానికి అయితే లేదు. న్యూస్ను బేస్ చేసుకొని మాత్రమే దీంట్లో డౌన్ సైడ్ ప్లాన్ చేయాలి, లేకపోతే లేదు మనం క్లియర్గా ఉండాలనుకుంటే 10,000 బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి వెళ్ళి కూడా రీట్రేస్మెంట్ మీద అప్ సైడ్కే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా క్రూడ్ ఆయిల్ చూసుకుంటే మార్కెట్ అప్ సైడ్కే ఉంది.
మన ఇప్పుడున్న ప్రకారంగా చూసుకుంటే మన మార్కెట్ నెగిటివ్ ఛాన్సెస్ ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ అప్సైడ్కి ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని బట్టి స్ట్రాటజీస్ కానీ ప్లానింగ్స్ కానీ చేసుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోండి. ఇది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పసే, దీన్ని బేస్ చేసుకొని ఎవరు ఎంట్రీలు ప్లాన్ చేసుకోవడం కానీ చేయొద్దు. జస్ట్ ఇది ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్, దీన్ని బేస్ చేసుకొని మీ ప్రైజ్ యాక్షన్ ప్రకారం మీ కాన్సెప్ట్ల ప్రకారం మాత్రమే ట్రేడ్లు అనేది ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో మీరు ఇప్పటివరకు పేషెన్స్గా చూసిరంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.